ఇస్తాడు. ఒక కుమారుడుగా నువ్వు గర్భంలో ఎదుగుతున్నప్పటి నుంచి నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసు. మరి అయితే ఎదిగావు, ఎంత అయ్యావు, నీ వయసు ఎంత వచ్చిందో, మరి దేవుడు అంటే ఎవరో నీకు తెలుసా? ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే నామకార్థముగా ఆరాధిస్తూ ఉన్నావా? దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా నువ్వు సమీపించుకోలేదు. నీ తల్లిని తండ్రిని సన్మానించు, ప్రేమించు, దేవుడికి భయపడు. దేవుడికి భయపడి నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించకపోతే నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. దేవుని యొక్క వాక్యం నువ్వు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడికి ఎవరు కావాలండి? ఆయన యందు భయభక్తులు కలవారే కావాలి. భయం లేని వారు ఎందుకండి? భయం లేని బిడ్డలను తల్లిదండ్రులు ఎంతగానో హెచ్చరిస్తూ ఉంటాడు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, నువ్వు బయటకు వెళ్తున్నావు, జాగ్రత్త బాబు, నువ్వు బయటకు వెళ్తున్నావు, జాగ్రత్త. నువ్వు చెప్పావులే, నువ్వు చెప్తేనే నాకు తెలుసా, నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా, నా జాగ్రత్త నాకు తెలుసా అని చాలా హేళనగా మాట్లాడే బిడ్డలు ఈ దినాల్లో ఉన్నారండి. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. అది అహంకారం అండి. అహంకారమైనటువంటి మరి ఆ మనసు ఏం చేస్తుంది అంటే వారి మనోనేత్రాన్ని మూసివేస్తుంది, తల్లి తండ్రి పట్ల ఉన్నటువంటి బాధ్యతను మరిపిస్తుంది. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. నీ తల్లిని తండ్రిని నువ్వు నిర్లక్ష్య పెడుతూ ఉన్నావా? దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. అలా నువ్వు నిర్లక్ష్యం పెట్టినట్లయితే వారి చివరిలో చెప్తానండి ఒక మాట, ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదండి. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెడితే నీ దేవుని యందు నువ్వు భయం కలిగి ఉంటావా? మరి తల్లి పట్ల తండ్రి పట్ల నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉంటే మరి దేవుడి పట్ల కూడా నువ్వు నిర్లక్ష్యం కలిగే ఉంటావు. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడి పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రుల పట్ల కూడా నువ్వు ఒక లక్ష్యం కలిగి ఉంటావు. ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. అలాగే నేను మా కాలం చూసుకుని